కాంగ్రెస్ కుర్చీలో కూకుంది, జనాలు రోడ్డెక్కిండ్రు. గిదే మళ్ళా మార్పు అంటే, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అంటూ ఓట్లేసిన జనాలకి ఇప్పుడు రోడ్డెక్కిండ్రు. ఏంది నిన్ను లేనిపోని ముచ్చట చెప్తాను అనుకుంటారా? నాకేం పని పట్టలేదనుకుంటారా? చూడుర్రి మీరే గీ వీడియో మీద ఒక లుక్ అయ్యుండ్రి. ఓ అవ్వ, అయ్యా, అక్క, సెల్లే, అన్న, గీడెందుకు నిల్చున్నారే అంటే మా రేవంత్ అన్న గ్యాసు 500 రూపాయలకే ఇస్తాండు బిడ్డ, మేము ఓట్లేసినాం, గెలిపించుకున్నాం, గందుకే మేము వచ్చినాం అన్నారు. అయ్యో, తక్కువ ధరకే గ్యాస్ ఇస్తాండు అనగానే ఇక గ్యాస్ ఏజెన్సీ దగ్గర మరీ పడిగాపులు గాత్తూ నిల్చున్నారు. పైన ఎండ కొడుతున్న చెట్ల కింద నీడ కూర్చొని మరీ గ్యాస్ బండను లైన్లో పెట్టిర్రు. గప్పట్ల ఆడోళ్లకు ఉచిత బస్సు అనగానే ఇక మస్తు ఖుషి అయినరు అవ్వలంతా. కానీ ఆ అవ్వలే గీ లొల్లిపాడుగాను ఎందుకు ఉచిత బస్సు పెట్టిండ్రా అని తిట్టిండ్రు. ఒక్క చోట అయితే ఇక సీటు కోసం అక్కలు జుట్లు పట్టుకొని మరీ కొట్టుకుండ్రు. మొగాళ్ళ బాధ అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఆఖరికి మొగాళ్లకు మాత్రమే బస్సు అని పెట్టే పరిస్థితి వచ్చిందాయే. ఇక ఇప్పుడు ఒక్కరోజు గడవక ముందే గ్యాస్ కోసం జనాలంతా రామంతపూర్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర నిల్చున్నారు. రేపు రాష్ట్రమంతా గిదే పరిస్థితి అచ్చుడే అనిపిస్తుంది. ఇక మునుముందు అన్నలు కూడా అక్కల లెక్క కొట్టుకుంటారేమో తెలియదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఉచిత పథకాలేమో కానీ జనాలు రోడ్డెక్కిండ్రు అని కామెంట్ చేస్తుండ్రు. ఇంకొందరైతే కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది అని సెటైర్ కామెంట్లు చేస్తుండ్రు. ఉచిత పథకాలని ఇక జనాలకు మాయమాట చెప్పి కాంగ్రెస్ కుర్సీ ఎక్కి ప్రజలను రోడ్డు ఎక్కేటట్టు చేసిందని ఇంకొందరు కామెంట్లు చేస్తుండ్రు. పథకాలు ఎంతమందికి అందుతాయో లేదో తెలియదు కానీ ముందుగాలైతే ప్రజలు మరిన్ని కట్టాలైతే పడతారని పక్కగా తెలుస్తుంది. చూసిర్రు కదా ఈ వీడియో మీద, మీరు కామెంటింగ్ ఏదో ఒకటి చెప్పుండ్రుల్లా.